మ్యామ్ ఇప్పుడు చాలామంది ఆర్ఫన్ పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇద్దరు పేరెంట్స్‌లో ఒక్క పేరెంట్ లేకపోతే ఎంతో కష్టంగా లీడ్ చేస్తూ ఉంటారు పిల్లలు. మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఇద్దరు పేరెంట్స్ లేకపోతే పేరెంట్స్ తరపున వాళ్ళు ఉన్నా కూడా స్టిల్ పిల్లలు ఆర్ఫన్స్ అవుతున్నారు. సో మన సమాజంలో అట్లాంటి ఆర్ఫన్ పిల్లలు నిలదొక్కుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి చేస్తున్న సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఆర్ఫన్స్ అనాథ పిల్లలు యాక్చువల్గా మదర్ ఫాదరు ఇద్దరు ఉంటేనే ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. చైల్డ్ ఇన్సెక్యూరిటీ, సింగిల్ మదర్ లేదా సింగిల్ ఫాదర్, ఇంత పిల్లలు, చైల్డ్ ట్రామా, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. మరి అలాంటప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ లేని పిల్లలు అసలు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అన్నది మనం ఆలోచించడానికి కూడా భయపడాల్సిన విషయం. ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి, ఎంత ల్యాక్ ఆఫ్ లవ్. సో దే ఫేస్ ఆ అభాగ్యులు అనొచ్చు. అంటే దేవుడు వాళ్ళకి అన్యాయం చేస్తే గానీ అటువంటి పరిస్థితి రాదు. చిన్న వయసులో తల్లిని తండ్రిని కోల్పోవడం రకరకాల కారణాల వల్ల జరుగుతుంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళ బంధువులు ఉన్న ప్రస్తుత సమాజంలో బంధువులు ఉన్నా కానీ ఆదుకునే పరిస్థితిలో జనరల్గా లేరు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. మా ఇంటి దగ్గర దేర్ యూస్ టు బి వన్ ఫ్లవర్ వెండర్ అనమాట, పూలు అమ్మేవాడు. పాపం వైఫ్ కోవిడ్ టైంలో చనిపోయింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఆయన పాపం పని చేసుకునేవాళ్ళు. వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ, బ్రదర్ వాళ్ళు పైన కింద ఇంట్లో ఉంటారనమాట వాళ్ళు. అయితే అమ్మాయిని నేను చూసుకోలేను, తల్లి లేని ఇంట్లో ఆడపిల్ల ఎట్లా ఉంటుందని చెప్పేసి అమ్మాయిని గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ చేశాడు. కొడుకుని మాత్రం దగ్గర పెట్టుకొని ఏదో స్కూల్కి వెళ్ళేవాడు, వచ్చి తనకి హెల్ప్ చేసేవాడు. సడన్ గా ఏమైంది, ఉండి ఉండి ఒకరోజు కొలాప్స్ అయిపోయి హార్ట్ అటాక్ తో చనిపోయాడు ఆయన. సో నౌ ద చిల్డ్రన్ ఆర్ ఆర్ఫన్స్. జాయింట్ ఫ్యామిలీనే, బాబాయ్ ఉన్నాడు, పిన్ని ఉంది, ఎవ్రీబడి ఈస్ దేర్. బట్ డూ యూ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ దట్ దీస్ పీపుల్ కెన్ టేక్ కేర్? ఇవాళ రేపు ఎవరి పిల్లల్ని వాళ్ళకి పెంచడమే భారంగా మారిపోతున్న పరిస్థితుల లోపల ఒక్క వేరే వాళ్ళ పిల్లల్ని మనం భరించడం అంటే వాళ్ళని మనం పెంచి పోషించడం కాస్త కష్టతరమైన విషయమే. మామూలుగానే వేరే వాళ్ళ పిల్లల బర్డన్ తీసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాం. సో పూర్తి బర్డన్ అని అంటే చాలా కష్టం. మరి అటువంటి టైంలో ఎక్కువ మంది పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఎంతమంది బంధువులు ఉన్నా సరే చాలా వరకు ఆర్ఫనేజెస్లోనే ఎండ్ అవుతున్నారు. నానమ్మ తాతయ్య లేదా అమ్మమ్మ తాతయ్య ఎవరైనా చాలా స్ట్రాంగ్గా ఉండి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండి మేము చూసుకుంటాము అని ముందుకొస్తే తప్ప ఇట్లాంటి పిల్లలు ఎక్కువ మటుకు ఆర్ఫనేజ్లోనే ఉంటున్నారు. చాలా ఇప్పుడు ఎస్పెషలీ పువర్ ఫ్యామిలీస్లో ఈ గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ పిల్లల మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అయి ఉన్న పరిస్థితిలో ఈ పిల్లల బర్డెన్ మోయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. సో ఆర్ఫనేజెస్లోనే వాళ్ళని పెట్టాల్సి వస్తుంది. మరి వాళ్ళకి గవర్నమెంట్ ఏంటి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తుంది? ఆర్ఫనేజెస్లో మనం చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు సొంతంగా ఉండాల్సి వస్తుంది. కామన్ సపోర్ట్ సిస్టమ్స్ తప్ప ఇండివిజువల్ సపోర్ట్ సిస్టమ్స్ ఏమీ ఉండవు. ఒక్కసారి ఆర్ఫనేజ్లో వేసేసిన తర్వాత పిల్లల్ని బంధువులు కూడా చాలా మటుకు వెళ్ళి చూడొచ్చు, వెళ్ళి చూడకపోవచ్చు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చు, అది కూడా వెళ్ళకపోవచ్చు, చెప్పలేము. సో అటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు చాలా వరకు చాలా ఎమోషనల్ ట్రామా అండ్ ఫిజికల్ ట్రామాకి గురి అవుతుంటారు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అండ్ ఎన్జిఓస్ టుగెదర్ ఇటువంటి ఆర్ఫన్స్కి అన్ని విధాలా సపోర్ట్ చేయడానికి 100% ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఇట్లా మాతా శిశు సంరక్షణ శాఖ కిందకు వస్తాయి కదా మన శిశు విహార్స్. సో అక్కడ ఉంటారు పిల్లలు. ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ ఆర్ఫనేజెస్కి ప్రైవేట్ ఆర్ఫనేజెస్కి ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది? డిఫరెన్స్ అన్నది మనం ఏం చెప్పలేమమ్మా, డిపెండ్స్ ఆన్ ఫెసిలిటీస్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ లిమిటెడ్, ఇప్పుడు ప్రైవేట్ ఆర్ఫనేజెస్ ఉంటాయి. ప్రైవేట్ ఆర్ఫనేజెస్లో ఏంటి అని అంటే వాళ్ళకి ఎంత ఫండింగ్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఈదర్ ఆఫ్ ఇట్, ఆర్ఫనేజ్ ఇస్ అన్ ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్లో గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఆర్ఫన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, వన్ ఫ్రీ ఎడ్యుకేషన్. వాళ్ళు ఎక్కడ ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి జాయిన్ అయినా వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది. వన్ స్పెషల్ బెనిఫిట్ ఇస్ ఆర్ఫన్స్ కి గవర్నమెంట్ పర్ మంత్ 3000 రూపీస్ స్కాలర్షిప్ లాగా ఇస్తుంది అనమాట. సో అది వాళ్ళు అప్లై చేసుకోవాలా, అండ్ జనరలీ ఆర్ఫనేజెస్ లో ఉన్న పిల్లలకి వాళ్ళే అప్లై చేస్తారు. లేదా ఎవరైనా రిలేటివ్స్ తో ఉన్నా కానీ ఇఫ్ యూ అప్లై యూ గెట్ అ శాంక్షన్. లైక్ మన వృద్ధాప్య పెన్షన్ వచ్చినట్టు వీళ్ళకి కూడా ఆర్ఫనేజ్ వాళ్ళకి ఆర్ఫన్స్ కి కూడా హెల్ప్ వస్తుంది. సో యాన్యువల్లీ ఇయర్లీ వన్స్, నాట్ స్పాన్సర్స్, స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి స్కాలర్షిప్ లాగా. అంటే వాళ్ళు బ్రతకడానికి అని ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి అమౌంట్ వస్తుంది.
అండ్ అది యాన్యువలీ ఒకసారి రిలీజ్ చేస్తారు వాళ్ళకి. ఓకే. దాంతో వాళ్ళ ఉండడము ఇదంతా సమ్ స్పెషల్ బెనిఫిట్ ఫర్ దెమ్. అంటే ఎంత ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చినా, ఎంత గవర్నమెంట్ ఇప్పుడు ఆర్ఫనేజ్లో ఉన్న వాళ్ళకి బట్టలు అవన్నీ ఫుడ్ అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది, అయినా కానీ వాళ్ళ ఎక్స్పెండిచర్కి అని చెప్పేసి ఇది గ్రాంట్ రిలీజ్ అవుతుంది అనమాట. అదొక హెల్ప్. తర్వాత వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ, అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మరి ఇప్పుడు 10th దాంట్లో వాళ్ళ ఫాదర్ నేమ్ ఏముంటుంది, ఉండదు కదా, మదర్ నేమ్ ఏముంటుంది, ఇటువంటి అన్ని గవర్నమెంట్ సపోర్ట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఆధార్ కార్డ్ కావాలనంటే ఫాదర్ ఆధార్ కార్డ్ బేస్ మీద ఇవ్వడము, రేషన్ కార్డ్ అంటే ఫాదర్ అడ్రస్, అవన్నీ వాళ్ళకు ఉండవు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని ఆర్ఫన్స్కి 18కి రాగానే వాళ్ళకి ఇండివిజువల్ వాళ్ళ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి ఇస్తుంది అనమాట. టు గివ్ దెమ్ అ సోషల్ సెక్యూరిటీ. ద గవర్నమెంట్ టేక్స్ కేర్ ఆఫ్ దర్ సోషల్ సెక్యూరిటీ. ఆల్సో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఇస్తారు కొన్ని చోట్లలో. లైక్ ఆఫన్స్ ఆర్ గివెన్ దో స్పెషల్ ట్రీట్మెంట్. ఓకే. సో ఈ జాబ్స్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఏంటి అంటే గవర్నమెంట్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఆల్సో. ఎంప్లాయ్మెంట్ అన్నది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, చదివించడమే కాదు వాళ్ళకి బ్రతకడానికి ఒక ఆధారం కూడా చూపించాలి. ఇంతవరకు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇంతకన్నా ఎక్కువ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ డూ ఫర్ దెమ్. వాళ్ళకి కావాల్సింది ఏంటి, మంచి సంరక్షణ, విద్య, ఎంప్లాయబిలిటీ. ఒక సర్టన్ ఏజ్ వచ్చి ఇండిపెండెంట్ అయ్యే వరకు. దెర్ ఆర్ స్పెసిఫిక్ హాస్టల్స్, అబ్బాయిలకి అమ్మాయిలకి వేరు వసతి గృహాలు ఉంటాయి. దే హ్యావ్ టు స్టే ఇన్ దర్ ఇండివిజువల్ దిస్ థింగ్స్. కానీ ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్లో, ఇప్పుడు కొన్ని ప్లేసెస్ చూస్తున్నామండి, కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. ఎట్లా అనంటే వాళ్ళు మంచి స్కూల్స్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా చదివిస్తున్నారు. ఒకటి సెయింట్ మేరీస్ ఆర్ఫనేజ్ అని ఉంది. అక్కడి నుంచి అబ్బాయి ఒకసారి మా కాలేజ్లో చదవడానికి వచ్చాడు. అంటే ఆ అబ్బాయి ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్, అది హోటల్ మేనేజ్మెంట్ పర్ ఇయర్ 60,000 ఫీజు కూడా వాళ్ళు కట్టి చదివిస్తున్నారు ఆ అబ్బాయిని. బికాస్ హీఈస్ క్వాలిఫైడ్ అండ్ ఆల్సో హీఈస్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు స్టడీ అని చెప్పేసి. సో చాలా మంది సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆర్ఫన్స్ని చూసుకుంటున్నారు, చేస్తున్నారు. ఎంత అయినా కానివ్వండి, ఆర్ఫన్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత ముఖ్యమో ఎమోషనల్ సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. టు గివ్ దెమ్ అ హోలిస్టిక్ పర్సనాలిటీ. వాళ్ళ లోపల ఆ ఇన్సెక్యూరిటీని తీసేయడానికి వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఎమోషనల్ సపోర్ట్. మనం చాలామంది చూస్తుంటాం, బర్త్డేస్కి దానికి అనాథాశ్రమానికి డబ్బులు ఇచ్చాము, లంచ్కి డిన్నర్కి అని. దానికన్నా మనం వెళ్ళి ఆ భోజనాన్ని మన చేయితో వాళ్ళకి పెట్టి వాళ్ళతో అరగంట కూర్చుని మనం మాట్లాడొస్తే దే విల్ హ్యావ్ అ ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్ టు సమ్వన్. అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో యాజ్ అ సిటిజన్ మనం కూడా ఇటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే ఆర్ఫన్స్కి మన చేతనైనంత మనం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఒకటే సొల్యూషన్ కాదండి. దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. అదే. సో గవర్నమెంట్ ప్రావిజన్స్ ఏమిస్తుంది అన్న దానికన్నా కూడా వెల్ఫేర్ మెజర్సే కాకుండా వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్ కూడా మనం యాజ్ అ సిటిజన్ మన రెస్పాన్సిబిలిటీగా టేక్ కేర్ చేసుకోవాలి. గవర్నమెంట్ చేయాల్సింది వాళ్ళ బాధ్యత గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళు ఎంత చేయగలిగితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళ సంరక్షణ, పోషణ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాళ్ళ ఎంప్లాయబిలిటీ కూడా చూస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఒక లాక్యూనా ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్. ఆ ఫాదర్ మదర్ లేరు, మాకెవరూ లేరు అన్న ఫీలింగ్. ఏదో ఎవరో డబ్బులు ఇస్తున్నారు, మేము పెరుగుతున్నాము, చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్ అన్నట్టు కాకుండా మనం వాళ్ళతో ఎమోషనల్ బాండ్ అన్నది ఒకటి మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా అరే వీళ్ళు కూడా మనకు ఉన్నారు అన్న ఒక ఎమోషనల్ ఫీలింగ్తో పెరుగుతారు. అండ్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లోన్లీనెస్ ఈజ్ ద మేజర్ ఎనిమీ దట్ ఎవ్రీబడి ఫేసెస్. సో ఆ లోన్లీనెస్ని వాళ్ళకి తప్పించగలిగితే దట్ వుడ్ బి ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు దెమ్.